దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీపాద శ్రీవల్లభ చరణానందానికి నమస్కరిస్తూ మిత్రులారా, ఈరోజు మీకు ఒక విశిష్టమైన దేవాలయం పరిచయం చేస్తున్నాను. ఈ దేవాలయ దర్శనం చేస్తే జాతకంలోని సమస్త కాలసర్పదోషాలు, వివాహం ఆలస్యం, సంతానం కలగకపోవడం వంటి సమస్యలన్నీ తీరుతాయని భక్తుల యొక్క విశ్వాసం. ఇక్కడ అమ్మవారు స్వయంవ్యక్త క్షేత్రం. దాదాపు 40 సంవత్సరాల క్రితం పొలంలో అమ్మవారు స్వయంగా వెలిశారని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దినదినాభివృద్ధిగా చెందుతూ భక్తులు పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్న అమ్మవారి దేవాలయ విశేషాలను మీకు తెలియజేస్తాను. ఆ దేవాలయం ఎక్కడుంది, ఎలా చేరుకోవాలి, ఆ దేవాలయంలో ఎలాంటి విశేష పూజలు నిర్వహిస్తారు అనే మొత్తం విషయాలను కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ప్రోత్సహించండి. ఇట్లా మీ దీక్షిత్ ట్రావెలర్. చలిచీమ నుండి చిత్రముఖ బ్రహ్మ వరకు, రాయి రప్ప, చిట్టూ చీమ, వాగు వంక, నీరు నిప్పు, అన్నిటిలోనూ అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్ట సంస్కృతి మన హిందువుల దృష్టిలో సర్పం కూడా దైవ స్వరూపమే. సర్పదేవత అయిన శ్రీ మనసాదేవి స్వయంభూ శ్రీ నాగలక్ష్మి అమ్మవారిగా వెలిసిన పుణ్యధామం స్వయంభూ నాగలక్ష్మి అమ్మవారి దేవస్థానం, జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇది హైదరాబాద్ విజయవాడ హైవే నుండి లెఫ్ట్ సైడ్ జగ్గయ్యపేట వెళ్ళే సర్వీస్ రోడ్డు ఉంటుంది. ఇది సర్వీస్ రోడ్. సర్వీస్ రోడ్ అండర్ పాస్ నుండి జగ్గయ్యపేట వెళ్ళే రోడ్డు. ఈ రోడ్లో 3 కిలోమీటర్ల డ్రైవ్ ఉంటుంది. అమ్మవారి దేవాలయం. జగ్గయ్యపేట టౌన్లో ఉన్నాము. ఇది నెహ్రూ సర్కిల్. ఈ సర్కిల్ నుండి లెఫ్ట్కి వెళ్ళాలి. ఇలా 1 కిలోమీటర్ డ్రైవ్ చేస్తే SGS కాలేజీ వస్తుంది. ఇది జగ్గయ్యపేట విజయవాడ వెళ్ళే రోడ్డు. విజయవాడ నుండి జగ్గయ్యపేట వచ్చి 80 కిలోమీటర్లు. రైట్ సైడ్ ఉన్నది SGS కాలేజీ. కాలేజీ దాటగానే రైట్ సైడ్కి అమ్మవారి దేవాలయం వెళ్ళే రోడ్డు వస్తుంది. మనకు ఎదురుగా కనిపిస్తుంది రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ. రైల్వే అండర్ పాస్ వస్తుంది. అండర్ పాస్ దాటగానే ఎడం వైపున స్వయంభూ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి దేవాలయం మనకు కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి ఆలయం దగ్గర చేరుకుని చుట్టూరా పచ్చని చెట్లతో చాలా ప్రశాంతంగా ఉంది అమ్మవారి ఆలయ పరిసరాలు.
ఆలయ ప్రాంగణంలో ప్రవేశించగానే మనకు కుడివైపున క్షేత్రపాలకుడు అంజనీపుత్రుడు ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. ఆంజనేయ స్వామి వారికి ఎదురుగా ఔదంబర వృక్షం ఉన్నది, మేడి చెట్టు. భక్తులు గురుస్థానానికి ప్రదక్షిణ చేస్తారు. దేవాలయం చుట్టూ ప్రదక్షిణాపూర్వకంగా వెళుతుంటే మనకు స్వయంభూ నాగదేవత అమ్మవారి పుట్ట కనిపిస్తుంది. చారు చంపక వర్ణాభాం సర్వాంగ సుమనోహరాం నాగేంద్రవాహినీం దేవీం సర్వవిద్యాశారదాం నమః సిద్ధిస్వరూపాయై వరదాయై చెట్టు కింద నాగశిలలు ప్రతిష్ఠ చేశారు. నమః కశ్యపకన్యాయై శంకరాయై నమో నమః బాలానాం రక్షణకర్త్రై నాగదేవ్యై నమో నమః నమః ఆస్తికమాత్రే తే జరత్కార్వై నమో నమః తపస్విన్యై చ యోగిన్యై నాగస్వస్రే నమో నమః సాధ్వై తపస్యారూపాయై ఇక్కడ అంతా కూడా నాగ ప్రతిష్టలు చేశారు. జాతకంలో కుజదోషం నాగదోషం ఉన్నవారు ఇక్కడ స్వయంగా నాగ ప్రతిష్ఠ చేస్తారు. ఇవన్నీ కూడా భక్తులచే ప్రతిష్ఠ చేసిన నాగశిలలే. శ్రీ నాగలక్ష్మి అమ్మవారు 36 సంవత్సరాల క్రితం జగ్గయ్యపేట విద్యానగర్ కాలనీలో ఒక పొలంలో స్వయంభూగా వెలిశారు. ఆ రోజు నుంచి నేటి వరకు మహిమాన్విత శ్రీ నాగలక్ష్మి అమ్మవారు దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు. ఎవరైతే సంతానం కలగకపోవటం, వివాహం ఆలస్యం, అభివృద్ధిలో ఆటంకం, జాతకరీత్యా కాలసర్ప నాగసర్ప కుజదోష నివారణకు అమ్మవారిని దర్శించి భక్తితో సేవిస్తే అన్ని సమస్యలు తీరుతాయని భక్తుల యొక్క అచంచల విశ్వాసం. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు ఖమ్మం, నల్గొండ, గుంటూరు జిల్లాల నుండి అమ్మవారిని దర్శించి భక్తితో కుంకుమ పూజలు, పాల పొంగళ్ళు, హోమాలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. దేవాలయంలో ప్రవేశించగానే మనకు దేవాలయ గోడలపై నందీశ్వరుని అధిరోహించిన శివపార్వతులు, శేషపానుపై విష్ణుమూర్తి నయన మనోహరంగా దర్శనమిస్తారు. శ్రీ స్వయంభూ నాగలక్ష్మి అమ్మవారు సిద్ధి స్వరూపాయై వరదాయై నమో నమః నమః దేవాలయంలో ఎడమవైపున శంకరాయై నమో శ్రీ పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తారు. రక్షణకర్త్రై భక్తులు దీపారాధన చేస్తారు. నమః నమః ఆస్తికమాత్రే తే జరత్కార్వై నమో నమః తపస్విన్యై చ యోగిన్యై నాగస్వస్రే నమో నమః సాధ్వై తపస్యారూపాయై శంభుశిష్యే చ తే నమః ఇతి తే కథితం లక్ష్మీ మనసాయాస్తవం మహత్ యః పఠతి నిత్యమిదం శ్రావయేద్వాపి భక్తితః తస్య సర్పభీతిర్వై విశోప్యమృతం భవతి వంశాజానాం నాగభయం నాస్తి శ్రవణమాత్రతః. విజ్ఞప్తి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం జగ్గయ్యపేట విద్యానగర్ కాలనీలో వేయించేస్తున్న శ్రీ స్వయంభూ నాగలక్ష్మి అమ్మవారు చాలా విశేషమైన మహిమాన్వితమైన అమ్మవారు. కాల సర్పదోషాలకి
జాతకరీత్యా వివాహంలో దోషాలకి, సంతానరీత్యా దోషాలకి అమ్మవారు చాలా ప్రసిద్ధి. ఈ దేవాలయంలో విశేషంగా వివాహానికి, సంతానానికి చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. నాగుల చవితి, అమ్మవారి వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ 2 కార్యక్రమాలు. మిగతా రోజుల్లో నెలలో శుక్రవారం రోజున విశేషంగా అమ్మవారికి పాల పొంగళ్ళ కార్యక్రమాలు, కుంకుమార్చన జరుగుతుంటాయి. ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషంగా హోమ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అంతేకాకుండా అమ్మవారు విశేషంగా సర్పదేవత, సర్పాకృతం, మానసాదేవి స్వరూపం. భక్తులకి ప్రతిరోజు కూడా విశేషంగా స్వయంభూగా ఏం చేసిన ఇది ఒక పొలాల్లో విశేషంగా దొరికిన విగ్రహం. ఆ విగ్రహం 35 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి అమ్మవారు చాలా విశేషం కాబట్టి అందరికీ కూడా కోరిన కోరికలు తీర్చే విశేషమైన అమ్మవారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ప్రతి శుక్రవారం పాల పొంగడ కార్యక్రమం చేయటం, పుట్టలో పాలు పోసుకోవటం, తర్వాత సంతానం లేని వారి సంతానం, వివాహం కాని వారికి వివాహం చాలా దిగ్విజయంగా పని అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. యోగినో విశ్వపూజ్యస్య జరత్కారు ప్రియతతః జరత్కారస్గద్గౌరీ మనసా సిద్ధయోగిని వైష్ణవీ నాగభగని శైవ నాగేశ్వరీ తదా జరత్కార ప్రియ అస్తికా మాతా విషారేతి చ మహాజ్ఞానయుత శైవ సా దేవి విశ్వపూజిత అని భక్తులు అమ్మవారిని ప్రార్థిస్తారు. నీళ్లు చల్లండి. పాదయోహ బాధ్యం సమర్పయామి. ఎవరి ఆకు వాళ్ళు తీసుకోండి, చెరో ఆకు తీసుకోండి. పాదయోహ బాధ్యం అంటే ఆ కాడ కిందకంటే తేలిగ్గా ఉంటుంది. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. గేడుద్ధ ఆజ్యం సమర్పయామి. అక్షతలు, పసుపు, కుంకుమ వేయండి. 30 వీటాలు సంప్రదాయం సమర్పయామి. హరిద్రాది కుంకుమ విలేపనం సమర్పయామి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః. ఓం హ్రీం 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 క్లౌం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. ఓం హ్రీం హ్రీం క్లౌం గణపతయే సూర్యాయ నమః, పార్వతీపతే హర మహాదేవ్. నక్షత్రం చూసుకోండి. మళ్ళా యజ్ఞేశ్వర దేవతాభ్యో నమో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. ఆదయోః పాద్యం హస్తయోర్ఘ్యం ఉపజాగృణానావిధ పరిమళపత్రం శాఖ నమస్కారం నైవేద్యం. దీని చుట్టూ నీళ్లు తిప్పయ్యే చెంచా ఆగుతో ఓం గర్భవస్సువః తుత్రదూరే ఏంజమర్గో దేవతం జ్యోతిరాతం యజ్ఞేశ్వర దేవతాభ్యం. మీకు 5 సార్లు నెయ్యి వేసాయి. తర్వాత మీ తమ్ముడు గురించి యజ్ఞేశ్వర దేవతాభ్యం నమః. ఓం ప్రణాయ స్వాహ, ఓం ప్రమాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఒక్కొక్క నేల చొప్పున దాని పక్కన దేవుడి కట్టు కళ్ళ కట్టుకో. యోగక్షేమ ప్రదాయిని, మనసులోని కోరికను నెరవేర్చే శ్రీ మానసాదేవి స్వయంభూ శ్రీ నాగలక్ష్మి అమ్మవారుగా నిత్యపోతులు అందుకుంటున్న అమ్మవారిని దర్శించుకొని సేవించి అమ్మవారి కృపా కటాక్షములకు పాత్రులు కండి. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.